Daily. Taste the Daily. 2027 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. వైసీపీ పాలనలో కాంట్రాక్టర్స్ ని మార్చడం వల్లే ఆలస్యమైందన్నారు. 2019లో పూర్తి చేస్తామని ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. చంద్రబాబు చెప్పే అబద్ధాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పోలవరం రాష్ట్రానికి ఒక వరం. నేను చాలా కష్టపడి 76% పూర్తి చేశాను. ఆ 5 ఏళ్ళు ఒక వ్యక్తి వచ్చాడు. వ్యక్తి పేరు నేను చెప్పను. ప్రజావేదికతో విధ్వంసంతో ప్రారంభించి రాష్ట్రానికి వరమైనటువంటి పోలవరాన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. డయాఫామ్ వాళ్ళు కొట్టుకోబోయే పరిస్థితి వచ్చింది. నేనుంటే 2020కి నీళ్లు ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు మళ్ళీ నేను వచ్చిన తర్వాత 400 కోట్లు పెట్టి గోదావరి పాలైపోతే ఇప్పుడు 1000 కోట్లు పెట్టి మళ్ళా దాన్ని పూర్తి చేసి 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. పోలవరం ప్రాజెక్టుని దెబ్బతీసే కార్యక్రమం చేసి ఇవాళ చెప్తున్నాడు 2027కు పూర్తి చేస్తా అంట. అప్పుడేమో 2019కి పూర్తి చేస్తా అంట. ఈ 5 సంవత్సరాలు మేము నాశనం చేశామంట. అందువల్ల దాని రేటు పెరిగింది, టైం పెరిగింది అనేటువంటి మాట చెప్పేటటువంటి ప్రయత్నం, పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి కార్యక్రమం నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలని మాత్రమే మీ అందరికీ చెప్తున్నాను.